హలో గైస్, మై నేమ్ ఇస్ తనయ్ కశ్యప్. వెల్కమ్ టు తనయ్ రివ్యూస్. ఈ రోజు ఇవ్వబోతున్న మూవీ రివ్యూ దేవరా పార్ట్ 1. మూవీ చూసా నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే ఎంతో కొద్ది ఫస్ట్ హాఫే కొంచెం బెటర్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కొంచెం పర్వాలేదులే అనిపించింది కాస్త. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా నడిచిందని చెప్పొచ్చు. ఏదో లైన్ పెట్టేసి స్టోరీ చాలా డ్రాగ్ చేసి అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, కానీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కానీ ఒక స్ట్రాంగ్ బేస్ స్టోరీని ఎక్కడ పెట్టుకున్నట్టు అనిపించదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్, దాని యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా రియలిస్టిక్ గా అనిపించదు. ఆ క్యారెక్టర్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా కాస్త ఎందుకు తెలియని ఒక ఆర్టిఫిషియాలిటీ అయితే కనిపిస్తుంది. ఒరిజినల్ గా చాలా రియలిస్టిక్ అయితే పెద్దగా ఎక్కడే అనిపించదు. ట్రైలర్ లో ఏం స్టోరీ చూపించారో అదే స్టోరీ నడిపించారు అంతే. మూవీలో స్టోరీ ఇంకా కొత్తగానో లేదా నడిపించే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎక్కడో కాస్త కొత్తగా ఏదైనా కనిపిస్తుంది అనుకున్నాను, కానీ ట్రైలర్ లో చూపించిన వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏవైతే చూపించారో దేవరా మూవీలో కూడా అదే నడుస్తుంది అంతే. ఇంకా కొత్తగా ఏముండదు. సో దీనివల్లే దేవర మూవీ మీద నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో దేవర ట్రైలర్ మీద ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టా. ఆ షార్ట్ వీడియో చెప్పినట్టుగానే ఈ దేవర మూవీ కూడా ఒక రకంగా ఆచార్య మూవీకి చాలా సిమిలర్ గానే ఉంది. ఆచార్య మూవీలో ధర్మస్థలి, పాదఘట్టం, ఈ దేవర మూవీలో ఎర్ర సముద్రం, కొండ ప్రాంతం అంతే. పేర్లు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది, కానీ ఆల్మోస్ట్ స్టోరీ వే మాత్రం ఒకేలా నటించింది. కాస్త దేవర మూవీలో కాస్త ఆచార్య స్టోరీకి కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తే, మరి కొంచెం స్టోరీ ఏమో మనం ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ మాస్ స్టోరీకి కొంచెం సిమిలర్ గా కనిపించింది. సో మూవీ చూసిన సేపు ఫ్రెష్ ఫీలింగ్ ఏం లేదు, కనీసం స్టోరీ ఓల్డ్ కొన్నా నడిపించే విధానం అయినా సరే కొత్తగా ఉంటే బాగుండవు అనుకున్నా, కానీ అది కూడా ఏమీ లేదు. ఆచార్య మూవీ స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఇంక ఈ దేవర మూవీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా కొంచెం సిమిలర్ గానే కనిపిస్తుంది. సో మూవీ స్టోరీ కొత్తగా ఏం లేదు, అండ్ నడిపించే విధానం కూడా అంత ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం నడవలేదు. సో దీనివల్ల మూవీ అయితే కాస్త నీరసంగా నడిచింది. బట్ అని చెప్పి మూవీ అంతా వేస్ట్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఇంట్రో బ్లాక్ కాస్త పర్వాలేదు, బాగుంది అనిపించింది అంతే. సో ఫస్ట్ హాఫ్ ఎందుకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానీ లేదా ఇంట్రో బ్లాక్ కానీ కాస్త ఎంజాయ్ చేస్తాం, కానీ సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం, చాలా డ్రాగ్ చేశారు స్టోరీని అయితే. సెకండ్ హాఫ్ లో పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కానీ పెద్ద పెద్ద ఎమోషన్స్ ఏమి ఉండవు. అండ్ ఏవో కొన్ని పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది, ఏదో కొంచెం ఎమోషనల్ సీన్ ఇది అన్నట్టు చూపించని ట్రై చేస్తా, కానీ అది నేనైతే పెద్ద కనెక్ట్ అవ్వలేకపోయాను. సో దానివల్ల సెకండ్ హాఫ్ అంతా ఏదో పాయింట్ పట్టుకుని ఏదో డ్రాగ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు అని అనిపించింది. అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా సరైన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉండదు, ఏదో వస్తారు పోతారు అంతే. అండ్ కనీసం పర్ఫార్మెన్స్ కూడా ఏమీ అద్భుతంగా అనిపించదు. అండ్ మూవీలో హీరోయిన్ ట్రాక్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మూవీస్ లో హీరోయిన్ అంత పెద్ద ఏమి ఇంపార్టెన్స్ ఉండవు, జస్ట్ మూవీ డ్యూరేషన్ నడిపించడానికి అండ్ మూవీలో మధ్య మధ్య గ్యాప్స్ లో హీరోయిన్ పెట్టి ఏదో స్టోరీ నడిపించడం అండ్ జస్ట్ సాంగ్స్ వరకే వాళ్ళ క్యారెక్టర్స్ పరిమితం చేయడం అనేది కామన్. అండ్ ఇప్పుడు ఈ దేవర మూవీలో కూడా అదే అప్లై అయింది. జాహ్నవి క్యారెక్టర్ కి పెద్ద ఏం ఇంపార్టెన్స్ ఏం లేదు, పర్ఫార్మెన్స్ కి స్కోప్ కూడా అంతగా ఏం లేదు, జస్ట్ ఒక మాస్ హీరోకి హీరో ఉండాలి కాబట్టి అలా హీరోయిన్ పెట్టినట్టు అనిపించింది, ఏదో మూవీలో కాస్త బ్యూటీ కనిపించడం కోసం. అండ్ అఫ్ కోర్స్ దేవర మూవీలో జాహ్నవి కపూర్ లుక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గానే ఉంది. బట్ ముందు చెప్పినట్టుగానే మాస్ మూవీస్ లో హీరోయిన్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ సాంగ్స్ కి బ్యూటీకి మాత్రమే పరిమితం అయిపోయినట్టు ఈ దేవర మూవీలో కూడా జస్ట్ హీరోకి లవ్ ట్రాక్ కి ఇంకా సాంగ్స్ కి ఇంకా బ్యూటీ సీన్స్ కి అంతే. ఇంకా పెద్దగా జాహ్నవి కపూర్ పెద్ద స్టోరీ ఏం నడవదు. ఇంకా మెయిన్ విలన్ గురించి మాట్లాడుకోవాలి. సైఫ్ అలీ ఖాన్ ఎందుకు విలన్ తీసుకున్నావు నాకైతే అర్థం కావట్లేదు. రెగ్యులర్ మాస్ మూవీస్ లో ఉన్న టిపికల్ విలన్ క్యారెక్టర్ అనే ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ మూవీలో విలన్ డైలాగ్ చెప్తుంటాయి, కానీ లిప్సింగ్ సరిగ్గా ఉండదు. అలా ఉంటుంది దేవర మూవీలోని విలన్ క్యారెక్టర్. ఇంకా మూవీలో ఏం జరుగుతుందో ప్రతి సీన్ లోనూ మనం ఈజీగా గెస్ట్ చేస్తాం, అండ్ గెస్ట్ చేసినట్టు కానీ స్టోరీ అలాగే నడుస్తుంది. సో మూవీ మొత్తం ఇలాగే నడిచింది కాబట్టి మూవీ నాకైతే బాగా డ్రాగ్ చేసినట్టుగానే అనిపించింది. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ విషయానికి వస్తే ఏదో పార్ట్ 2 తీయబోతున్నాం కాబట్టి దానికి ఏదో ఒక క్లిఫ్ హ్యాంగర్ పెట్టడం కోసం పెట్టినట్టు అనిపించింది, కానీ అసలు స్టోరీ ఎమోషనల్ స్ట్రాంగ్ లేనప్పుడు ఇంకా పార్ట్ 2 దేనికి. బట్ ఒక విషయం, క్లైమాక్స్ సీన్ లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది, దేవర రోల్ అయితే బాగా సెట్ అయ్యారు. ఇంకా వర రోల్ మాత్రం అంతగా యాక్టింగ్ స్కోప్ అయితే ఏం లేనట్టు అనిపించింది. బట్ ఓవరాల్ మూవీలో ఎంతో కొద్దు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. జాహ్నవి కపూర్ యాక్టింగ్ అయితే అంతగా ఎక్కువ స్కోప్ ఏం లేదు, ఎందుకంటే మూవీలో ఆమె క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఉన్నంత వరకు బాగానే యాక్టింగ్ చేసింది అంతే. ఇంకా సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగానే సైఫ్ అలీ ఖాన్ బ్యాటింగ్ అయితే నాకైతే పెద్ద నచ్చలేదు. అండ్ డైలాగ్స్ కూడా సైకిల్ లిప్సింగ్ కూడా లేకపోవడం వల్ల సో ఆయన విలనిజం పెద్దగా ఏం పండలేదు. మేబీ సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకెవరైనా విలన్ గా పెట్టుకుంటే బాగుండు అనిపించింది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ అయితే వీడియో మధ్య చెప్పినట్టుగానే ఏదో మూవీలో మధ్యలో యాక్టర్స్ అలా వస్తారు, ఏవో మాట్లాడేస్తారు, అలా పోతారు అంతే. ఆ యాక్టర్స్ కి సరైన ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, ఇంకా యాక్టింగ్ కి సరైన స్కోప్ కూడా ఏం లేదు. సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడతాం. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ ఓకే బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ రత్నవేలు అండ్ విజువల్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల సైజ్ సెట్ అవ్వకపోయినా మరి కొన్ని చోట్ల ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై అనిరుద్ధ్. మూవీలో అన్ని సాంగ్స్ బాగున్నాయని చెప్పను, కానీ ఏదో 1-2 సాంగ్స్ కొంచెం పడవలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే బాగానే ఉంది.
బట్ ప్రీవియస్ అనిరుద్ ట్రెండింగ్ మ్యూజిక్స్ తో పోలిస్తే ఆ స్థాయిలో అంత గొప్పగా అనిపించలేదు. కమింగ్ టు రిటర్న్ డైరెక్టర్ కొరటాల శివ, ఆయన కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలు మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇవన్నీ మూవీస్ లోను స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా కొత్తగా ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. బట్ ఆయన లాస్ట్ మూవీ ఆర్చే మూవీ డిజాస్టర్ అయింది, ఓకే. బట్ ఈసారి మళ్ళీ ఆ ప్రీవియస్ మూవీస్ ఉన్న ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈ మూవీ ఇస్తాననుకుంటే ఏదో ఎన్టీఆర్ పాన్ ఇండియా మాస్ ఫిల్మ్ ఇవ్వాలి అని ఏవో థాట్స్ పెట్టుకుని ఆయన ఫిల్మ్ స్ట్రెంత్ అయినా రైటింగ్ మీద ఫోకస్ పెట్టి మానేశారు. సో ఏదైతే ఆయన మెయిన్ స్ట్రెంత్ అదే ఈ మూవీలో చాలా వీక్ అయిపోయింది. దేవర మూవీ మీద కాస్త రైటింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే మేబీ తప్పకుండా మూవీ అయితే బాగుండు. మరి ఆచార్య ఫ్లాప్ వల్ల ఏ ఫ్రస్ట్రేషన్ వల్లనో లేకపోతే పాన్ ఇండియా మూవీ తీయాలి కదా అని చెప్పి ఏ ప్రెజర్ వల్లనో సరిగ్గా రైటింగ్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టలేదు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా దేవర మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే నా వరకైతే సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. ఒకవేళ స్టార్ హీరో మాస్ ఫిల్మ్ రొటీన్ స్టోరీని పడవలేదు, ఫ్యామిలీ వెళ్ళి చూసేటట్టుగా ఉంటే చాలు అనుకుంటే మేబీ ఒకసారి ట్రై చేయొచ్చు. అంతే గైస్, దేవర మూవీ మీకైతే చూసుంటే మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి, షేర్ చేయండి అన్నట్టు తన రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.